నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఈరోజు మనం తులసి మంజరి గురించి తెలుసుకుందాం. తులసి మంజరి ఏంటి అనని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి. తులసి దళం గురించి తెలుసు, తులసి చెట్టు గురించి తెలుసు, కానీ తులసి మంజరి గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారనని అనుకుంటున్నాను. మీకు కనుక తులసి మంజరి గురించి తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తులసి మంజరి, దీని ప్రత్యేకత, వైశిష్ట్యం, ఆధ్యాత్మికత, ప్రాముఖ్యం, దీని గురించి మాట్లాడుకుందాం. చాలామంది తులసి మొక్క గింజలుగానే మంజరిని భావిస్తారు. మంజరి రూపం అంటే పూర్ణత్వం, అంటే సంపూర్ణ స్థితి అని అర్థం. తులసి మంజరిని తులసి ఆకు కంటే, దళం కంటే మరింత పవిత్రంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుకు తులసి మంజరిని పూజలో సమర్పిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు, దైవజ్ఞులు చెప్తూ ఉంటారండి. కొన్ని పూజలలో తులసి ఆకుల కంటే తులసి మంజరికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, కృష్ణుడు పూజలలో మంజరిని ప్రత్యేకంగా వినియోగిస్తూ ఉంటారు పూజారులు. ఇక భగవంతుడికి నివేదించే నైవేద్యం మీద మంజరిని ఉంచితే నైవేద్యం పవిత్రత మరింత పెరుగుతుంది అని ఋత్వికులు చెప్తూ ఉంటారు. ఆకులు జీవిత ప్రారంభం అయితే మంజరి అంటే పూర్తి వికాసం అన్నమాట కాదండోయ్, ఉన్నమాటే, పెద్దలు చెప్పిన మాటే. పరిపూర్ణత్వం అంటే మొదట ఆకు చిగురించి, దాని తర్వాత పూలు, తర్వాత కాయలు కాసి అవి గింజలుగా మారి, గింజలు మరో మొక్కకు నాంది పలికేవిగా అవటం. అందుకే తులసి ఆకు కన్నా, దళం కన్నా కూడా దళంతో పాటు ఉండే మంజరికి అంత ప్రాముఖ్యత, పవిత్రత. ఈ విషయం కొన్ని పురాణాల్లో కూడా చెప్పబడిందండి. తులసి మంజరి ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదండి. తులసి మంజరి తీయటంలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే తీయాలి. రాత్రిపూట, ద్వాదశి పూట తీయరాదు. కుడి చేతితో మాత్రమే తీస్తున్నంతసేపు శ్రీ మహావిష్ణు నామం చేస్తూ తీయాలి. తులసీదేవిని మన భరతఖండంలో మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనది తులసీ దళం, తులసి మంజరి. ఇక్కడ తులసి కథ గురించి షార్ట్ ఫామ్లో చెప్పుకుందాం. తులసీదేవి ముందు జన్మలో వృంద అనే పతివ్రత, ఆమె భర్త జలంధరుడు అనే రాక్షసుడు. దేవతలను రక్షించటానికి శ్రీ మహావిష్ణువు యుక్తితో జలంధరుని సంహరించాడు. వృంద కోపంతో శ్రీ మహావిష్ణువును శపిస్తుంది, నువ్వు రాయివి అయిపో అని. అందుకే శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ స్వరూపంగా ఉంటారు. ఇక వృంద మరుజన్మలో తులసి మొక్కగా ఉద్భవించింది. అందుకే కార్తీక మాసంలో చిలుక ద్వాదశి రోజున తులసికి శాలిగ్రామ స్వరూపమైన దామోదరునికి వివాహం చేస్తారు. ఇది ఒక మంగళకరమైన ఆరంభం. తులసి ఇంటి ఆవరణలో ఉంటే ఆధ్యాత్మిక రక్షణ కవచంలా ఆ ఇంటిలోనికి నెగటివిటీ రాకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకే తులసి కోటను వృందావనం అని కూడా అంటారు. పూర్వకాలంలో ఇంటి వాస్తు దోష నివారణలకు కూడా తులసి కోటను ఉపయోగించేవారు. ప్రతిరోజు తులసి కోటలో నీరు పోసి దీపం పెట్టడం వల్ల ఇంటికి శాంతి, ఐశ్వర్య సిద్ధి జరుగుతుందండి. ఇదేనండి తులసి మొక్క, తులసి దళం, తులసి మంజరి యొక్క వైశిష్ట్యం. నా మాటలు మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.